కేటాయిస్తూ అనేక మంది కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చేటువంటి ఎందరో మహానుభావులకు స్ఫూర్తినిచ్చేటువంటి మహానుభావుడు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి రావడం మనందరం కూడా గర్వకారణం. వారి యొక్క ప్రధాన వక్త యొక్క సందేశం అందరూ దయచేసి ఎవరు కూడా ఇబ్బంది సెల్ ఫోన్ దయచేసి సైలెంట్ పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కే, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కే, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై జై నందా, జై 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 నందా, జై భవానీ, జై భవానీ, వీర శివాజీ. జై శ్రీరామ్. హిందూ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన పూజ్య సాధు సంతుల యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే వివిధ ధార్మిక సంస్థల యొక్క అధినేతలు పెద్దలు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు ఇలాంటి సమావేశాలు జరగడం అనేది సమాజంలో చాలా అవసరం ఉంది. దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్తు ప్రారంభ దినాలకు సంబంధించి 1-2 అంశాలు మీ ముందు పెట్టి మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. 1947 ఆగస్టు 15వ తేదీ మనం స్వరాజ్య దినోత్సవంగా ప్రకటించుకున్నాం. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వరాజ్యం ప్రకటించిన తర్వాత 15వ తేదీ భారతదేశం యొక్క స్వరాజ్యోత్సవాన్ని 15వ తేదీ మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. స్వరాజ్యానికి సంబంధించి పోరాటం చేసే సమయంలో అనేక లక్ష్యాలు మనం ముందు పెట్టుకొని ఆ రోజున పోరాటం చేశాం. కానీ స్వరాజ్యం వచ్చిన తర్వాత ఈ దేశంలో అలాంటి లక్ష్యాలు ఏవి కూడాను నెరవేర్చడం కానీ హిందువులకు సంబంధించి ఆలోచించడం కానీ జరగలేదు. 1964కి 19 యొక్క జీవన విధానం కానీ హిందువు యొక్క ఆలోచన పద్ధతి కానీ హిందువు యొక్క కుటుంబ జీవనం కానీ ఏది కూడాను ప్రభుత్వానికి కానీ ఈ దేశంలో ఉన్న పార్లమెంటుకు కానీ ఈ దేశంలో ఉన్న న్యాయస్థానాలకు కానీ ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్ర చట్టసభలకు కానీ పత్రికా వ్యవస్థకు కానీ పట్టణ వ్యవస్థ 17 సంవత్సరాలు ఈ దేశంలో నిర్మాణం అయింది. దాంతో పాటు విదేశాలు మొత్తం కూడాను భారతదేశానికి స్వరాజ్యం వచ్చింది కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరూ హిందువులే కాబట్టి అక్కడ హిందూ ధర్మము, హిందూ సంస్కృతి, హిందూ జీవన విధానము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మిగతా ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా మార్గదర్శనం చేస్తారనే ఆశతో ట్రినిడాడ్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయన ఢిల్లీకి అపాయింట్మెంట్ తీసుకొని ఈ దేశంలో ఉన్న హోమ్ మినిస్టర్ యొక్క సెక్రటరీని మొట్టమొదటిసారి కలిస్తే ఆయన ఒకే విషయం చెప్పాడు, ఈ దేశంలో హిందూ దేశం కాదు, ఇది హిందుత్వానికి సంబంధించి ఏ రకమైన ఆశ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది సెక్యులర్ దేశం, రాజ్యాంగ పరంగా కూడా ఇది సెక్యులర్ దేశమే, కాబట్టి ఇట్లాంటివేవి మీకు దొరకమని చెప్పి ఇక్కడి నుంచి ఆయన చెప్పడం మూలన కనీసం ఈ దేశం యొక్క రాష్ట్రపతిని కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ కలవటానికి అవకాశం లేకుండా ఆ దేశం నుంచి వచ్చిన ట్రినిడాడ్ నుంచి వచ్చిన ఆయన కూడా సామాన్యుడు కాదు, ఆ దేశంలో ఉన్న పార్లమెంట్ మెంబర్ ఆయన. కానీ ఎలాంటి స్థితి లేకుండా ఆయన ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం పట్టేటప్పుడు అదే ఆఫీసులో ఉన్న ఇంకొక వ్యక్తి వచ్చేసి నీకు ఇక్కడ ఇవేమి దొరకమని వీళ్ళు చెబుతున్నారు, మీకు దొరికే స్థానం ఒకటి ఉన్నది, అది నాగపూర్, అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ అనే సంస్థ ఉన్నది, ఆ సంస్థకి సంబంధించి అధిపతిని కానీ మీరు కలవగలిగితే వాడు మీకు సమాధానం చెబుతారని చెప్పి ఆ రోజు వారు చెప్పిన తర్వాత నాగపూర్ వెళ్తే అప్పుడు సంఘానికి ద్వితీయ సత్సంగ చాలకున్న పూజ్య గురూజీ బెల్గాంలో ఉంటారు కర్ణాటక, అక్కడికి వెళ్తారు. నాగపూర్ లో లేనప్పుడు అక్కడికి వెళ్తే ఉన్న విషయాలని చెప్పినప్పుడు వారు ఒకటే చెప్పారు, 2 సంవత్సరాల్లో మీకు అనుగుణంగా మీరు ఏదైతే కోరుకున్నారో భారతదేశం ప్రపంచానికి ప్రపంచంలో ఉన్న హిందువులకి మార్గదర్శనం చేస్తుంది అనే ఒక నమ్మకంతో ఈ దేశంలోకి హిందువులు వచ్చారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం, మాకు 2 సంవత్సరాల సమయం ఇవ్వండి అని చెప్పి వారు అడగడం జరిగింది. 1962లో జరిగింది ఈ సంఘటన. కాబట్టి అది జరిగిన తర్వాత 2 సంవత్సరాలకి ఈ 2 సంవత్సరాల పాటు పూజ్య గురూజీ, శివశంకర్ ఆప్టేజీ అని చెప్పి ఇంకొక స్వయం సేవకు పూజ్య చిన్మయానందజీ, ఈ 2 సంవత్సరాల పాటు పూజ్య చిన్మయానందజీ ఎవరైతే శాంతి అనే ఆశ్రమాన్ని పెట్టి ప్రపంచం మొత్తం కూడాను గీతోపన్యాసం చేస్తూ గీత యజ్ఞాలు చేస్తూ ప్రపంచ దేశాలను తిరుగుతున్న పూజ్య చిన్మయానంద స్వామీజీ ఎవరైతే ఉన్నారో వారు కూడాను
వీరిని కలిసి కూర్చొని మాట్లాడటం జరిగినప్పుడు ఒకటే చెప్పారు, భారతదేశంలో కంటే కూడా ప్రపంచ దేశంలో ఉన్న హిందువుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో కాలరాచబడుతున్నాయి, ఎలాంటి రక్షణ లేదు. కాబట్టి ఇది కూడా ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతదేశంతోనే కాదు, ప్రపంచంలో ఈ ప్రపంచ భూభాగంలో ఎక్కడైనా సరే హిందూ జీవన విధానాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ నేను హిందూ అని చెప్పుకునే వ్యక్తి, చివరి వ్యక్తి ఎక్కడున్నాడో ఆ వ్యక్తి వరకు కూడా మనం రక్షించే వ్యవస్థ ఒకటి, కామన్ ప్లాట్ఫామ్ ఒకటి మనం తయారు చేయాలని చెప్పి ఆ రోజున స్వామి చిన్మయానందజీ గట్టిగా చెప్పడం మూలాన 2 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఉన్న సాధు సంతులు అందరినీ కూడా, మఠాధిపతులు, పీఠాధిపతులు, ధర్మాచార్యులు అందరినీ కూడాను 2 సంవత్సరాల పాటు వారి పీఠాలకు వెళ్ళి అక్కడ కూర్చొని వారితో మాట్లాడి ఈ దేశం యొక్క పరిస్థితులు, ప్రభుత్వం యొక్క పరిస్థితులు, చట్టసభల యొక్క పరిస్థితులు, కోర్టు యొక్క పరిస్థితులు, హిందువుని 2వ జాతి పౌరుడుగా తీర్చిదిద్దడానికి జరుగుతున్న కుట్రలు, యోజన ఏదైతే ఉంది ఈ సాధు సంతులు అందరి మధ్య పెట్టిన తర్వాత వాడు ఒకే ఒక మాట చెప్పారు, ఇంకా చర్చించే అవసరం లేదు, దీనికి ఎప్పుడు శ్రీకారం చుడతాం, ఈ ప్లాట్ఫామ్ ఎప్పుడు ప్రారంభం చేద్దాం అని అన్నప్పుడు స్వామి చిన్మయానందజీ మిగతా సాధు సంతులు ఇందరూ ఇచ్చిన ఆలోచన ప్రకారం 1964 ఆగస్టు 28, 29, 30 3 రోజులు సమావేశం జరగాలని నిర్ణయించారు. ఈ సమావేశం ముంబైలో ఉన్న శాంతిపని ఆశ్రమంలోనే జరగాలని చెప్పి ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది. అనుకున్న ప్రకారం మొత్తము 1200 మందిని ప్రముఖ వ్యక్తులందరినీ భారతదేశం అందరినీ కలిసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వాళ్ళ నుంచి సెలెక్ట్ చేసుకున్న సంఖ్య ఏదైతే ఉందో ప్రముఖంగా మొత్తం 472 మంది ఆగస్టు 1964 ఆగస్టు 28వ తేదీ ఉదయం 11 గంటలకల్లా శాంతిపని ఆశ్రమంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొట్టమొదటి ఉపన్యాసం చేసింది స్వామి చిన్మయానంద గారు. ఎందుకు ఈ సమావేశం అన్నది ఉద్ఘాటనలో చెబుతూ వారు ఒకే మాట చెప్పారు, ఈ దేశంలో హిందుత్వాని కంటే కూడా, హిందూ ధర్మాని కంటే కూడాను హిందూ ధర్మాన్ని, హిందూ సంప్రదాయాలని, హిందూ జీవన విధానాన్ని ఆచరించే హిందూ ఎవరైతే ఉన్నారో ఆ హిందువుని హిందూగా తయారు చేయాలని చెప్పారు. ఒకటే చెప్పారు స్వామి చిన్మయానందజీ, ఎందుకంటే హిందూగా ఉంటేనే ఈ దేశంలో మఠాలు ఉంటాయి, పీఠాలు ఉంటాయి, దేవాలయాలు ఉంటుంది, ధర్మం ఉంటుంది. హిందూగా జీవించకుండా వేరే రూపంలో వాడు క్రైస్తవుడుగానో, మహమ్మదుడుగానో, కమ్యూనిస్టుగానో మారిపోతే ఈ దేశంలో హిందుత్వం ఉండదు, హిందూ ధర్మం ఉండదు, హిందూ దేవాలయం ఉండదు, హిందూ మఠాలు ఉండవు, పీఠాలు ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి మూలం ఇవన్నీ ఉండాలంటే హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ తన కుటుంబాన్ని హిందూ కుటుంబంగా, తన సమాజాన్ని హిందూ సమాజంగా, తన దేశాన్ని హిందూ దేశంగా, తన సంస్కృతిని హిందూ సంస్కృతిగా గుర్తించి ఆచరించి అనుసరించినప్పుడు మాత్రమే ఈ ధర్మం నిలబడుతుంది తప్ప వేరేది కాదు అని చాలా స్పష్టంగా ఉద్ఘాటనలో చెప్పారు. క్రైస్తవులను మార్చాలి, మహమ్మదీయులను మార్చాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పాలి చిన్మయానందజీ. హిందూని హిందూగా తయారు చేయాలి. ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క మొట్టమొదటి లక్ష్యంగా ఆ రోజున మొత్తం వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. చెబుతూ దీనికి 2వ విషయాన్ని కూడా అనుసరిస్తూ ఈ దేశంలో 2 రకాల హిందువులు ఉన్నారు. ఎవరంటే ఇప్పటి హిందువులు, ఒకప్పటి హిందువు. ఇప్పటి హిందువులు ఎవరు? మనందరమే. ఒకప్పటి హిందువులు ఎవరు? మనల్ని కాదనుకొని కష్టం వలన ఇబ్బంది పడో ఏదో ఒక రకంగా మన సమాజానికి దూరమై క్రైస్తవులుగానో, మహమ్మదులుగానో, కమ్యూనిస్టులుగానో మారి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకప్పటి హిందువులు. ఇప్పుడున్న వాళ్ళందరం ఇప్పటి హిందువులు. కాబట్టి ఈ దేశంలో క్రైస్తవులు, మహమ్మదీయులు, కమ్యూనిస్టులు లేరు. జెరూసలేం నుంచి క్రైస్తవులు రాలేదు, లేకపోతే మక్కా నుంచి మహమ్మదీయులు రాలేదు, లేకపోతే మాస్కో నుంచి కమ్యూనిస్టులు రాలేదు. ఇప్పుడున్న హిందువులే ఏదో ఒక కారణంగా, ఏదో ఒక విపత్తు వల్ల, ఏదో ఒక చెడు వల్ల, ఏదో ఒక చెడు క్షణాన వాళ్ళు అవతలకి వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఇది గుర్తించాలి. ఇక్కడ ఉన్నది 2 రకాలు, ఒకటి ఇప్పుడు హిందువులు, ఒకప్పటి హిందువులు. కాబట్టి దీన్ని హిందువు గుర్తించాలి. కాబట్టి ఎప్పటికైనా సరే హిందూ ధర్మం రక్షింపబడాలి. హిందువు రక్షింపబడాలి అంటే ఒకప్పటి హిందువులందరినీ కూడాను మళ్ళా మనం దగ్గరికి తీసుకొని ఎప్పటి హిందువుల్లో కలుపుకోవాలి. దీనికి కులము, ప్రాంతము, భాష, రంగు, రూపు ఏది అడ్డు రాకూడదు. అంటరానితనం అడ్డు రాకూడదు, అస్పృశ్యత అడ్డు రాకూడదు, ఏది అడ్డు రాకూడదు. కాబట్టి ఒకప్పటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు హిందువులుగా తయారు చేయడమో హిందువుల యొక్క మొట్టమొదటి కర్తవ్యము అని చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత 3వ విషయం ఆ రోజు మా సభలో చెప్పింది ఏంటంటే హిందువులు, ఇప్పుడున్న హిందువులు 4 రకాలుగా ఉన్నారు. ఒకటి సాధారణ హిందువు, 2 సాంప్రదాయ హిందూ, 3 సామాజిక హిందూ,
4 సంఘర్షణ హిందూ. సామాన్య హిందువు ఎవరు అంటే ఇతనికి ఏ రకమైన దేశం పట్ల కానీ, ధర్మం పట్ల కానీ, సమాజం పట్ల కానీ, సాంప్రదాయం పట్ల కానీ ఏ రకమైన ఆసక్తి లేదు, అలాగే వ్యతిరేకము లేదు. కేవలం తన జీవన విధానం కోసం ఉదయాన్నే లేచి తన జీవన విధానం కోసం, తన పొట్ట నింపుకోవడం కోసం, ఆర్థికంగా తన యొక్క జీవనాన్ని నిలుపుకోవడం కోసం ఉదయాన్నే లేచి తన విల్లుని నిర్వహించుకొని పోతూ 2 అగరబత్తీలు ఉంటే ఇంట్లో వెలిగించుకొని, లేకపోతే గ్రామ చివరన లేకపోతే గ్రామ మొదట్లో ఉండే అమ్మవారు అయ్యవారు ఉంటే పోయే అక్కడ ఉన్న నమస్కారం పెట్టుకొని మమ్మల్ని రక్షింపమని ముందుకెళ్తున్నవాడు ఇతను సాధారణ హిందువు. ఈ రోజున అతనిలో మార్పు లేదు. ఆర్థికంగా లేకపోయినా, కష్టపడుతున్నా, బాధపడుతున్నా, హాస్పిటల్ పోలేకపోయినా, ఆఖరికి బాధలతోటి కష్టాలతోటి మనసులో పడి చనిపోయినప్పటికీ కూడాను తాను మార్చుకోవడానికి సిద్ధంగా లేకుండా అదే 2 అగరబత్తీలు, అదే ఊరు చివరున్న అంకమ్మ పోలేరమ్మ తల్లులకి దండం పెట్టుకుంటూ ఆ ఉత్సవాలు వస్తే వాటిలో ఉంటూ అక్కడ తింటూ బ్రతుకుతున్నవాడు సాధారణ హిందువు. రెండోది సాంస్కృతిక హిందూ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కాశీ నుంచి రామేశ్వరం వరకు, సోమనాథ్ నుంచి గంగాసాగర్ వరకు, అలాగే మొత్తం హిమాలయం నుంచి హిందూ మహాసముద్రం వరకు ఈ దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, జాతరలు, అలాగే శక్తి పీఠాలు వీటన్నింటినీ కూడా ఎప్పుడైనా ఒకసారి నేను వెళ్ళి తిరిగి తీసుకురావాలి. అలాగే కాశీలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించుకుని గంగాజలం తీసుకెళ్లి రామేశ్వరంలో కానీ అభిషేకం చేస్తే డైరెక్ట్ ఇక్కడ నాకు మోక్షాన్ని అని చెప్పి తిరిగే హిందువులందరూ ఈ రోజున సాంస్కృతిక హిందువులు. వీరి వల్ల దేవాలయం యొక్క స్థితి పెరుగుతుంది, దేవాలయం యొక్క వ్యవస్థ నడుస్తుంది, తీర్థాలు జాతరలలో సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. కానీ ఈ దేశానికి కానీ, ధర్మానికి కానీ, సంస్కృతికి కానీ ఏ రకమైన ఇబ్బంది వస్తే మాత్రము ఈయన సెక్యులరిస్ట్ గా మారిపోయి మనందరం ఒకటేని అంటాడు తప్ప ఏ రకంగా తను పూజించే కృష్ణుడిని ఎవడన్నా విగ్రహం పగలగొట్టినా, శివుణ్ణి దూషించినా, సీతమ్మని అపహాస్యం చేసినా, ద్రౌపదిని 5 భర్తలు అని చెప్పి 6వ భర్తతో ఉంటే ఏమని అడిగినా ఎవరూ కూడా ఈయన పట్టించుకోరు. ఇతను సాంస్కృతిక హిందూ. కాబట్టి తన గ్రంథాలను, వేదాలని తగలబెడితే మాట్లాడు, భగవద్గీతను తగలబెడితే మాట్లాడు, రామాయణాన్ని తగలబెడితే మాట్లాడు. తాను పూజించే దేవుడు ఎవరైనా సరే తన వీధిలో ఎవడో ఒకడు దాని మీద ఒంటేలు పోసినా, ఆ విగ్రహాన్ని పగలగొట్టినా సరే నీకు ఇంకొక విగ్రహం తెచ్చిస్తాను తప్ప నువ్వు ఎందుకు మాట్లాడుతుంది, నీకెందుకు కోపం అని చెప్పి నీళ్లు చల్లే వాళ్ళే సాంస్కృతిక హిందువులు. కాబట్టి జీవనం పరంగా హిందువు, ఆదర్శంగా హిందువు, సాంప్రదాయంగా హిందువు, కానీ ధార్మికంగా హిందువు, కానీ సమాజపరంగా హిందువు కాదు. ధర్మాన్ని రక్షించే దిశలో హిందువు కాదు, దేశాన్ని రక్షించే దిశలో హిందువు కాదు. ఇది 2వ రకమైన సాంస్కృతిక హిందూ. 3వ రకమైన హిందూ ఎవరంటే ఈ రోజు కష్టమైన, సుఖమైన, బాధమైన, ఆనందమైన ఈ దేశాన్ని గురించి, ధర్మాన్ని గురించి, సమాజాన్ని గురించి మొత్తం కూడాను ఆలోచిస్తూ తను ఏం చేయలేకపోయినప్పటికీ కూడాను కన్నీళ్లు పెట్టుకొని అయ్యో నా హిందూకి కాశ్మీర్ ఎలా జరిగింది, కన్యాకుమారి ఎలా జరుగుతుంది, అగ్నుల్లో ఎలా జరుగుతుందని చెప్పి బాధపడుతూ ఏదో ఒక రోజు దీనికోసం నేను పోరాడతానని చెప్పి శపథం తీసుకొని పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు సామాజిక హిందువులు. అది సంఘం కావచ్చు, హిందూ పరిషత్ కావచ్చు, లేకపోతే వివిధ ధార్మిక సంస్థలు కావచ్చు, మఠాలు కావచ్చు, పీఠాలు కావచ్చు, ధార్మిక వ్యవస్థలు కావచ్చు, స్వామీజీలు, శిష్యులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, దీన్ని ఆలోచించే వాళ్ళు సామాజిక హిందువులు. సంఘర్షణ హిందువులు ఎవరైతే మన నుంచి విడిపోయి, మన వల్ల విడిపోయి, మనతో ఉండలేమని చెప్పి విడిపోయి ఈ రోజు క్రైస్తవులుగా, కమ్యూనిస్టులుగా, అలాగే మహమ్మదీయులుగా మారి మన మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ సంఘర్షణ హిందువులు. కాబట్టి ఈ 4 రకాల హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఏదైనా ఏ రోజుకైనప్పటికీ కూడాను సాంస్కృతిక హిందూ వల్ల, అదే సంఘర్షణ హిందూ వల్ల బాహ్య యుద్ధాలు వస్తాయి. రోడ్లో పోరాటం చేయొచ్చు, అలాగే ఇంకెక్కడైనా పోరాటం చేయొచ్చు, బహిరంగంగా పోరాటానికి వాళ్ళతో పోరాటం చేస్తాం. కానీ సాంస్కృతిక హిందువు వల్ల ఈ దేశంలో ఉన్న హిందువు ఏ రోజుకైనా సరే చాలా ఇబ్బంది పాలవుతాడు. కాబట్టి ఈ రోజున సామాన్య హిందువుని మనం దగ్గరికి తీసుకోవాలి. సాంస్కృతిక జీవనం పేరుతో ఈ దేశానికి, ధర్మానికి అవసరమైతే వ్యతిరేకంగా నిలబడటానికి సిద్ధంగా ఉన్న హిందూ సంఖ్య ఏదైతే ఉందో వాళ్ళ దేశం పట్ల, ధర్మం పట్ల వాళ్ళకి విషయం తెలియజేసి ఇక్కడ జరుగుతున్న కష్టాలు, నష్టాలు, బాధలన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడాను సామాజిక హిందువుగా తయారు చేయవలసిన బాధ్యత మనది. అలాగే సంఘర్షణ హిందూ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి నా రక్తం
ఈ దేశం నీది, ఈ ధర్మం నీది, ఇక్కడ నివసించే వాళ్ళు అందరూ నీ వాళ్ళు, నువ్వు ఎందుకు పోయావో నాకు తెలియదు. ఆ కారణాలు పక్కన పెట్టండి. ఈ రోజు నేను అక్కని చేర్చుకుంటాను. నువ్వు ఏ కారణం అయితే బయటకు వెళ్ళావో ఆ కారణాన్ని నేను పక్కన పెట్టి నిన్ను అందరినీ కూడా నా దగ్గరికి తీసుకొని నిన్ను నేను సంరక్షించుకునే బాధ్యత నాది. నీది ఏ కులంలో అయితే ఆ కులంలో మీ గౌరవం ఉంటుంది, నీది ఏ ధర్మం అయితే ఆ ధర్మంలో మీ గౌరవం ఉంటుంది, నీకు ఏ భాషలో మీ గౌరవం కావాలో అక్కడ గౌరవం ఉంటుంది, నువ్వు ఏ ప్రాంతంలో నివసించాలనుకుంటావో ఆ ప్రాంతంలో నీకు గౌరవం కల్పించే బాధ్యత నాది అని చెప్పుకునే హిందూ ఈ దేశంలో తయారైనప్పుడు మాత్రమే ఈ దేశం హిందూ ధర్మం, ఈ దేశం హిందూ దేశంగా, ఇది హిందూ ధర్మంగా, ఇది హిందూ సమాజంగా ఉంటుంది. కాబట్టి ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యంగా ఆ రోజున నిర్ణయించబడింది. ఎప్పుడు 1964 ఆగస్టు 28వ తేదీన స్వామి చిన్మయానందజీ సామాజిక వ్యవస్థ యొక్క మొత్తం కూడా వాళ్ళు ముందు పెడితే మాస్టర్ తారా సింగ్ సిక్కు నాయకుడు ఒకటే చెప్పారు, ఇంక వివరణ అక్కర్లేదు, పేరు డిక్లేర్ చేద్దాం, ఏ పేరు పెడదామో చెప్పండి, ఇంక సమయం లేదు, ఒక్క నిమిషం వెయిట్ చేసినా, ఒక క్షణం వేస్ట్ చేసినా మా జీవితంలో ఒక గంట తగ్గిపోతుంది, మేము చేయాల్సిన పనిలో ఒక గంట తగ్గిపోతుందని చెప్పి అక్కడ వచ్చిన ప్రముఖులందరూ కూడా ఆలోచించడం జరిగింది. ఆలోచించిన తర్వాత హిందూ ఎవరు అనేది ఆ రోజున మళ్ళా ప్రశ్న. ఆ రోజున బాబు జగజ్జీవన్ రావు గారు కూడా మీటింగ్కి రావాలి. ఎవరో తెలుసు, బాబు జగజ్జీవన్ రావు గారు హోమ్ మినిస్టర్ ఆయన, కానీ కేబినెట్ మినిస్టర్ మీటింగ్ ఉండటం మూలాన ఆ రోజున ఆయన రాకుండా ఒక లెటర్ పంపించారు, ఒక సందేశం పంపించారు బాబు జగజ్జీవన్ రావు గారు. శివశంకర్ ఆప్టేజీ ఆ లెటర్ ఆ రోజున హోమ్ మినిస్టర్ యొక్క లెటర్ కాబట్టి దానికి ప్రాధాన్యం ఇచ్చి అంతమందిలో చదివితే దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది, హిందూ ధర్మము, హిందూ దేశము, హిందూ సమాజం అనేది ఈ ప్రభుత్వాలకి రాజకీయ వ్యవస్థలకి ఏదైతే అనుగుణంగా కాకుండా వీటికి అతీతంగా మీరు రేపు నిర్మాణం చేసే సంస్థ ఉండాలని చెప్పి ఆయన ఆ రోజున ఆ లెటర్లో స్పష్టం చేశారు. కాబట్టి రాజకీయ వ్యవస్థకి, పార్లమెంట్లకి, న్యాయస్థానాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా మీరు నిర్మాణం చేయబోయే సంస్థ యొక్క లక్ష్యం ఉండాలి, ఇది ప్రపంచం మొత్తదై ఉండాలి. ఈ రోజున మన తరం కాదు, రాబోయే కొన్ని వందల తరాల తర్వాత కూడాను ఇది సజీవంగా ఉండాలి ఈ లక్ష్యము, ఈ సంస్థ అని చెప్పి ఆయన ఆ లెటర్ లో పొందుపరుస్తాడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ రోజు శివశంకర్ ఆప్టేజీ దాన్ని చదివి వినిపిస్తారు. అది అయిన వెంటనే అక్కడ ఉన్న గురూజీ, పరమ పూజని గురూజీ ఒక మాట చెబుతారు, ద్వితీయ సర్సంఘచాలక్ గారు, హిందూ అంటే ఎవరు అనేది ఈ రోజు మనం చర్చించబడుతుంది. శివుని పూజించేవాడు హిందువుల, వైష్ణవు లేకపోతే విష్ణువుని పూజించేవాడు హిందువుల, అమ్మవారిని పూజించేవాడు హిందువుల, లేకపోతే గ్రామ దేవతను పూజించేవాడు హిందువుల, లేకపోతే ఇంకొకరిని పూజించేవాడు హిందువుల, ఎవరు హిందువులు అనేది ఈ రోజున చెప్పాల్సిన పరిస్థితి ప్రపంచానికి, భారతదేశానికి ఆసన్నమైందంటే ఆయన స్పష్టంగా చెప్పారు. ఎవరు? స్వామి చిన్మయానంద. అన్నిటికీ ఆయనే ఆ రోజు సమాధానం చెప్పాడు. ఎందుకంటే ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చి మొత్తాన్ని కూర్చోబెట్టింది ఆయన. ఆయన ఒకే మాట చెప్పాడు, ఎవరైతే ఈ ఋషి సాంప్రదాయాన్ని, ఎవరైతే ఇక్కడున్న వ్యవస్థని గౌరవిస్తూ ఋషి సాంప్రదాయాన్ని తన జీవనచర్యగాని మాట వాడారు వారు, దినచర్య వాడలేదు. దినచర్య వేరు, జీవనచర్య వేరు. దినచర్య 5 గంటలు లేచి రాత్రి 11 గంటలు పడుకునేది దినచర్య. జీవనచర్య తన వ్యక్తిత్వానికి, తన ఆదర్శానికి, తన జీవన పద్ధతికి, తన సంస్కారానికి, తన సాంప్రదాయాలకి అనుగుణంగా నడుచుకునేది జీవనచర్య. కాబట్టి దీన్ని ఎవరైతే ఈ ఋషి సాంప్రదాయాన్ని తన జీవనచర్యగా తీసుకొని తన కుటుంబము, తన సమాజము, తను జీవించే ప్రకృతి నుంచి పరమేశ్వరుడికి చేరుకోవటానికి ఏ రకమైన ఆలోచన విధానం మన ఋషులు మనకు అందించారో ఆ వ్యక్తి నల్లవాడైనా, ఎర్రవాడైనా, తెల్లవాడైనా, వాడికి డబ్బున్నా లేకపోయినా, అతనికి ఏ పనిలో చేస్తున్నప్పటికీ కూడాను, చిన్న పనైనా పెద్ద పనైనా చేసేవాడైనా, కూలి పనైనా, చర్మం వచ్చేవాడైనా, చేసే పనైనా, కానీ ఇవన్నిటిని కూడా ఆచరించి అనుసరించు నేను హిందువుని, ఈ ఋషి సాంప్రదాయానికి నేను వారసుని అని చెప్పుకునేవాడు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నా అతను హిందువు. ఇది ఆ రోజున హిందువుకి ఇచ్చిన నిర్వచనం. కాబట్టి ఇక్కడ ఈ రోజున హిందువులు ఏ రకంగా ఉన్నామో ఆలోచించాలి, ఏ రకంగా ఆలోచిస్తున్నామో ఆలోచించాలి. కాబట్టి ఇంకొక కూడా మాట చెబుతూ స్వామి చిన్మయానంద, వివేకానంద ఇచ్చిన ఇంకొక నిర్వచనం కూడా ఆ రోజు చెప్పారు. ఈ జీవించే దాంతో పాటు తను పోరాటానికి సిద్ధపడాల్సిన పరిస్థితి వస్తే, తను పోరాటం చేయలేకపోయినప్పటికీ కూడాను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో జరుగుతున్న నష్టం, కష్టం, బాధ వీటన్నింటినీ కూడా ఆలోచిస్తూ
వీటన్నిటినీ కూడా పోరాడాలని కోరుకున్నప్పటికీ కూడాను తన శక్తి సారకపోతే, అక్కడికి వెళ్ళలేకపోతే, తను ఉన్న చోటే ఆ బాధ మొత్తం కూడా కుండీలోకి వచ్చి ఆ కుండీలో యొక్క ఆవేశం ఏదైతే ఉందో, ఆవేదన ఏదైతే ఉందో అది కన్నీటి రూపంలో నీరు రూపంలో కంటిలోకి వస్తే, ఆ కంటిలోకి వచ్చిన కన్నీటి పొట్టు తనను తలంచుకొని బాధపడితే, ఆ కంటి కొడుకు నుంచి పడ్డ నీటి బిందువు భూమి మీద పడ్డప్పుడు ఆ పడ్డ శబ్దం ఎవరికైతే సోకుతుందో వాడు హిందువు. ఇది వివేకానంద ఇచ్చిన నిర్వచనం. స్వామి చిన్మయానంద చెప్పాడు. 2 రకాలు: సాంప్రదాయాన్ని ఆచరించే హిందువు, సంఘర్షణకి సిద్ధపడే హిందువు. ఈ బాధ హృదయంలో ఉంటే నాకు శక్తి వచ్చిన రోజున కాశ్మీర్ కాదు, కన్యాకుమారి కాదు, రామేశ్వరం కాదు, ఈ దేశంలో ఏది జరిగినప్పుడు కూడా కత్తో కర్రో చెంబో చాతో రోగమైనా సరే నేను ఎత్తుకుపోతాననే ఆవేశము, ఆవేదన ఇతను అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే ఈ కన్నీటి పొట్టు భూమి మీద పడ్డప్పుడు ఆ పడ్డ శబ్దం తన చెవుకు సోకుతుంది. అంత నిశ్శబ్దమైన వాతావరణంలోకి హిందూ వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ రకమైన జీవన విధానాన్ని, సంఘర్షణ పద్ధతిని హిందువుకు అలవాటు చేసినప్పుడు మాత్రమే ఈ దేశం యొక్క సమస్యలన్నీ కూడాను పరిష్కారం అవుతాయి. కాబట్టి ఆ పద్ధతుల్లోనే 29వ తేదీ కృష్ణాష్టమి కాబట్టి కృష్ణాష్టమి రోజునే విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించేయాలని చెప్పి అందరూ ఆలోచించారు. ఎందుకో రామనవమి రోజునే ఆలోచించవచ్చు. ఎందుకు ఆలోచించలేదు రామనవమి రోజున? దీంట్లో 2 కారణాలు. రాముడు విలువలకే ఆదర్శవంతుడు. విలువలకి ఆదర్శవంతుడు ఎవరు? రాముడు. కాబట్టి రాముడి యొక్క విలువలను తన కుటుంబంలో తన బిడ్డకు రావాలని కోరుకుంటాం. కానీ వ్యూహానికి ఆదర్శుడు ఎవరు? కృష్ణుడు. కాబట్టి ఈ రోజు సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? హిందువుకి. కాబట్టి హిందువుకి విలువలు ఉన్నాయి కానీ వ్యూహం లేదు. కాబట్టి రాముని పూజిస్తాం, సీతమ్మని పూజిస్తాం, లక్ష్మణుని పూజిస్తాం, రాముడు లాంటి బిడ్డ కావాలని కోరుకుంటాం, కృష్ణుడు అలాగే సీతమ్మ లాంటి అమ్మాయి కావాలని కోరుకుంటాం, అలాగే తల్లులు ఎవరైతే మాటలు ఉన్నారో వాళ్ళందరూ నా తల్లులు కావాలని కోరుకుంటాం. కానీ కృష్ణుడు యొక్క వ్యూహాన్ని మాత్రం ఎవరు కోరుకోవట్లేదు ఈ రోజు. కాబట్టి ఈ దేశం సంరక్షణ ఏదైతే ఉందో, రాముడు విలువలతో కూడుకున్న హిందువు, కృష్ణుడి యొక్క వ్యూహంతో కూడుకున్న హిందూ ఈ దేశానికి అవసరం. కాబట్టి కృష్ణాష్టమి ఏదైతే ఉందో, కృష్ణుడు జన్మించిన సాంగీపని ఆశ్రమం ఏదైతే ఉందో ఆ ఆశ్రమంలోనే ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించబడింది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ లక్ష్యం ఏమిటి? రాముడి యొక్క విలువలు, కృష్ణుడి యొక్క వ్యూహం, ఈ రెండింటిని ఎవరైతే పులికి పుచ్చుకుంటారో ఆ రకమైన సమాజాన్ని ఇక్కడ మనం తయారు చేయాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్తు ప్రారంభమైంది. కాబట్టి రాముడి యొక్క విలువలు అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనము విగ్రహారాధకులం కాదు. ఈ రోజు మనం అందరం ఆలోచించాలి. హిందూ అనేవాడు విలువల ఆధారకుడు, ఆధారంగా జీవించేవాడు హిందువు. విలువల ఆధారంగా జీవించేవాడు హిందువు. విలువల్ని పాటించాడు కాబట్టి రాముడు పూజిస్తున్నాం. అదే విలువలు పాటించలేదు కాబట్టి రాముడిని పక్కన నెట్టేసాం. ఇది గుర్తు పెట్టుకోవాలి. రాముడు ఎందుకు దేవుడయ్యాడంటే, రామ విగ్రహం ధర్మ అని ఎందుకు అనుకున్నామంటే, రాముడు విలువల ఆధారంగా జీవించాడు కాబట్టి, రాముడు విలువల్ని మనం తీసుకున్నాం కాబట్టి రాము విగ్రహం ధర్మ అని చెప్పి రాముడి యొక్క విగ్రహాన్ని మనం పూజిస్తాం. కానీ రావణుడి యొక్క విగ్రహాన్ని మనం పూజిస్తామా? కంసుడి విగ్రహాన్ని పూజిస్తామా? ఎందుకు పూజించాం? మహర్షి రాముడి కంటే చాలా గొప్పవాడు రావణుడు. కానీ తపస్సులో గొప్పవాడు, అలాగే నేర్చుకున్న పద్ధతుల్లో గొప్పవాడు. కానీ విలువలు లేని కారణంగా రాముడు అంతమయ్యాడు. రావణుడు అంతమయ్యాడు, రాముడు దేవుడు అయ్యాడు. కాబట్టి ఇది ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యం. రాముడి యొక్క విలువలు, కృష్ణుడి యొక్క వ్యూహం, ఈ రెండింటిని నేర్చుకున్న హిందూ యువకులు, హిందూ సమాజం ఏదైతే ఉందో దాన్ని ఈ దేశంలో తయారు చేసినప్పుడే మాత్రమే క్రైస్తవ సమస్యకు కానీ, కమ్యూనిస్టుల సమస్యకు కానీ, లేకపోతే మహమ్మదీయుల సమస్యకు కానీ, మత్తు పదార్థాల సమస్యకు కానీ, ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే సమస్యకు కానీ, ఆ ఆవుల్ని గోవుల్ని వెలించబడే సమస్యకు కానీ, దేవాలయాన్ని పగలగొట్టే సమస్య కానీ, విగ్రహాలు ఎత్తుకుపోయే సమస్య కానీ, హుండీలు ఎత్తుకుపోయే సమస్య కానీ, వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే రాముడి యొక్క విలువలతో కూడుకున్న సమాజము, కృష్ణుడి యొక్క వ్యూహంతో కూడుకున్న సమాజము ఈ దేశంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం యొక్క రక్ష అనేది ఆ రోజు నిర్ణయమైంది. కాబట్టి 1964 నుంచి ఇప్పటి వరకు కూడాను అదే లక్ష్యాలతోటి హిందూ సమాజంలో విశ్వ హిందూ పరిషత్తు పూజ్య సాధు సంతుల యొక్క మార్గదర్శనంలో, పూజ్య సాధు సంతుల యొక్క ఆలోచన పద్ధతితోటి ఈ రోజున ముందుకు నడుస్తూ వస్తూ ఉంది. కాబట్టి దానికోసం 5 రకాలైన కార్యక్రమాలు మనం తీసుకున్నాం. పిల్లలకి బాల సంస్కార కేంద్రాలు, తల్లులకి మాతృమండలి, అలాగే
పెద్దవాళ్ళకి వాళ్ళకందరికీ కూడా సత్సంగము, యువకులకి బజరంగ దళ్ళు, యువతలకు వచ్చేటప్పటికి దుర్గా వాహిని. ఈ 5 రకాల కార్యక్రమాలు సంస్కారాలకు సంబంధించి, సంఘర్షణకి సంబంధించి. సంస్కారాలు, రాముడు ఎందుకు దేవుడు, కృష్ణుడు ఎందుకు దేవుడు, కృష్ణుడు వ్యూహం ఏంటి, రాముడు విలువలు ఏమిటి, సీతమ్మ యొక్క ప్రాతినిధ్యం ఏంటి, ద్రౌపది యొక్క ప్రాతిపత్యం ఏమిటి, వీటన్నింటినీ కూడా హిందూ సమాజం వేదాలు ఏంటి, ఉపనిషత్తులు ఏంటి, బ్రహ్మసూత్రాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించిన జ్ఞానాన్ని ఈ సంస్కార కేంద్రాల్లో అందిస్తారు. దాంతో పాటు వీటన్నిటిని రక్షించుకోవాలంటే ఏమి చేయాలనేది కూడా ఈ సంస్కార కేంద్రాలనే వాళ్ళకి అందిస్తూ ఇన్ని సంవత్సరాల పాటు కూడాను సమాజాన్ని అంతర్గత భద్రత, బాహ్య భద్రత కోసం ఆయత్తం చేస్తూ విశ్వ హిందూ పరిషత్తు పనిచేస్తూ వచ్చింది. దీనికి ఉదాహరణ అనేక ఉద్యమాలు ఈరోజు చేసాం. గోరక్షణ ఉద్యమం చేసాం 68లో, అలాగే రామసేతు ఉద్యమం చేసాం, రామజన్మభూమి ఉద్యమం చేసాం, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యమం చేసాం, పూజ్య స్వామీజీని అరెస్ట్ చేస్తే ఉద్యమం చేశాం. కాబట్టి ఈ దేశంలో కష్టం, సుఖము, బాధ, ఆనందం ఏదొచ్చినప్పటికీ కూడాను హిందూ సమాజం ఏకత్రాటి మీదకి రావాలి అనేది విశ్వ హిందూ పరిషత్ లక్ష్యం. కాబట్టి హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు, హిందూ అలాగే ధార్మిక సంస్థలు ఏ పేరుతో ఉన్నప్పటికీ కావచ్చు, ఈ రోజున విశ్వ హిందూ పరిషత్తు ఆలోచన ప్రకారం పనిచేయగలిగితే రాబోయే రోజుల్లో ఈ దేశంలో హిందుత్వం మాత్రమే ఉంటుంది. ఇది స్వామి చిన్మయానంద చెప్పింది. కాబట్టి ఆయన లాస్ట్ లో కథ కూడా చెప్పాడు. ఆ రోజున ప్రారంభం అయిన తర్వాత ఈ దేశం ఒక మంచి చెరువు, మంచి తాగడానికి ఉపయోగపడే నీళ్లు ఉంటాయి ఈ చెరువులో. కాబట్టి అందరూ ఈ చెరువును ఉపయోగించుకుంటూ ఉంటారు త్రాగునీళ్ళకి. దాంట్లో త్రాగునీళ్లు మనుషులు ఉపయోగించుకున్నప్పటికీ దాంట్లో చేపలు ఉంటాయి, ఎండ్రులు ఉంటాయి, వానపాములు ఉంటాయి, నత్తలు ఉంటాయి, అనేక జీవరాశులన్నీ కూడాను ఆ చెరువు ఆధారంగా జీవిస్తూ ఉంటాయి. చెరువు ఎండిపోతున్నప్పుడు, చెరువు ఇంకా ఎండిపోతుంది, ఇంకా ఉండవు ఈ నీళ్లు అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఎండ్రులు రంధ్రాలు వేసుకుని లోపలికి వెళ్ళిపోతాయి. వానపాములు జర జర పాకుంటూ ఇంకొక చోటుకి వెళ్తాయి. అలాగే అక్కడ ఉన్న ఇంకా మిగతా జీవరాశులన్నింటి కూడా ఇంకొక సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ చెరువు ఎండుతూ ఉంటే ఆ నీరు పూర్తిగా అయిపోయి అక్కడ ఉన్న చెరువు బురదగా మారితే ఆ బురదతో పాటు సజీవంగా సరిపోయే జాతి ఒకటి ఉంటుంది. ఏమిటంటే హిందూ జాతి. ఎందుకంటే ప్రపంచంలో మహమ్మదీయులకు ఈ రోజున 56 దేశాలు ఉన్నాయి, క్రైస్తవులకు 102 దేశాలు ఉన్నాయి, కమ్యూనిస్టులకు 5-6 దేశాలు ఉన్నాయి. కానీ హిందువుల ప్రపంచంలో దేశం లేదు. ఉన్న నేపాల్ అప్పుడు కూడా ఈ రోజున కమ్యూనిస్ట్ చేతిలో సెక్యులర్ దేశంగా ఉన్నది. కాబట్టి హిందూ యొక్క సావు బ్రతుకు ఎక్కడ తెలుసుకోవాలి, ఇక్కడే తెలుసుకోవాలి. కాబట్టి ఈ రోజున చేప జాతిలాగే సజీవ సమాధి ఈ దేశంలో హిందూ అవ్వాలా, లేకపోతే ఆ యొక్క చెరువుని సుభిక్షంగా మనుషులు త్రాగడానికి, మిగతా జీవరాశులన్నీ కూడాను సవ్యంగా అక్కడ జీవించడానికి కావాల్సిన పద్ధతుల్లో అక్కడ నాచులు తింటూ జీవించే చేపలాగా ఆ చెరువును ఉంచుకోవాలని తెలుసుకోమని ఆ రోజున స్వామి చిన్మయానంద అందరికి పిలిపించారు. కాబట్టి ఈ కథ ఆ రోజున అన్ని పేపర్లో వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు చాలా బాగా దాన్ని కథనంగా మార్చాడు. ఈ రకంగా ఆ రోజున సమావేశంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున విశ్వ హిందూ పరిషత్తు ప్రారంభానికి సంబంధించి లక్ష్యం ఏదైతే ఉందో ఈ రోజున సమాజంలో పనిచేస్తూ ఆ విధంగా లక్షల మంది కార్యకర్తలు ఈ రోజున ముందుకు సాగుతున్నారు. కాబట్టి మన ధార్మిక సంస్థల వల్ల మన పీఠాలు, మఠాలు ఉండే శిక్షగణం ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా విశ్వ హిందూ పరిషత్ పనిలో అనుసంధానం చేయటం మూలాన విశ్వ హిందూ పరిషత్ లక్ష్యం అంటే ప్రపంచం సుఖశాంతంగా ఉండటం కోసం ఉండే లక్ష్యం. సర్వే జన సుఖినో సంతో సర్వే సంతు నిరామయ సర్వేని భద్రాన్ని పశ్యంతు మా కచ్చి సుఖ భాగ్భవేత్. ఇది లక్ష్యం. కాబట్టి ప్రపంచం సుఖంగా ఉండాలంటే హిందువు సుఖంగా ఉండాలి. ప్రపంచం సంఘర్షణ చేయాలంటే ఇక్కడ హిందువు సంఘర్షణ నుంచి తప్పుకోవాలి. కాబట్టి సంఘర్షణ చేద్దామా, ప్రపంచాన్ని సుఖశాంతులుగా ఉందామా, చేపల్లాగే మనం కూడా భూస్థాపితం అవ్వాలనేది తేల్చుకోవాల్సింది ఎవరంటే హిందూ. క్రైస్తవులు, కమ్యూనిస్టులు, అలాగే లేకపోతే మిగతా మహమ్మదీయులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు వీళ్ళు కాదు. ఈ దేశంలో వాళ్ళందరూ కలిపి 5,000. రాష్ట్రపతి సభ్యులు, పార్లమెంట్ కావచ్చు, లేకపోతే చట్టసభలో ఉండే వాళ్ళందరూ 5,000. 5,000 మందికి ఈ రోజున హిందువులు ఎంతమంది? 102 కోట్లు. 27 కోట్ల కుటుంబాలు ఉన్నాయి ఈ దేశంలో. ప్రతి కుటుంబంలో ఒక యువకుడు ఉన్నాడు ఈ దేశంలో. మన అదృష్టం 27 కోట్ల మంది నవ యువకులు ఈ రోజు మన దేశంలో ఉన్నారు. హిందువులు ఆశిస్తే ఈ దేశంలో ఎవడు కూడా మన ఆలోచనకి రాడు.
దేవాలయం కాదు, కనీసం మన దారిని పోతుంటే కూడా పట్టం తొలగిపోయే వ్యవస్థ రాబోయే రోజుల్లో నిర్మాణం అవుతుంది. విశ్వ హిందూ పరిషత్ ఆ లక్ష్యాల వరకు ఈ రోజున బజరంగ దళ పేరుతోటి అనేక మంది యువకులను ఈ రోజున ముందుకు చేసుకొని పనిచేస్తూ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక నేను పదవాడు చూశాను, పూజ సాధు సంతులు అందరూ కూడా నన్ను ఏమనుకోకపోతే ఒక సలహా, అలాగే అందరికీ కూడా ఆత్మీయ సమ్మేళనం అని ఉంది. ఆత్మీయతో కూడుకున్న సమన్వయ సమ్మేళనం ఉండాలి. ఆత్మీయత ఉంటుంది కానీ సమన్వయం లేదు. ఈ రోజున హిందూ మధ్య ఉండవలసింది ఆత్మీయతతో పాటు సమన్వయం కూడా ఉండాలి. కాబట్టి ఈ సమన్వయాన్ని సాధించే దిశలో ఈ దేశంలో ఉన్న మఠాలు, పీఠాలు, దేవాలయాలు, ధార్మిక సంస్థలు వాళ్ళ యొక్క వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున సమన్వయంతో విశ్వ హిందూ పరిషత్తో కావచ్చు, మిగతా హిందూ సంస్థలతో కలిసి పనిచేయటం మూలాన వేగంగా మనం హిందుత్వాన్ని రక్షించుకునే దిశలో ముందుకు పోతాం. ఇది విశ్వ హిందూ పరిషత్ ప్రథమ లక్ష్యము. జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన ఈ నిర్వాహకులందరికీ కూడాను ధన్యవాదాలు. ధన్యవాదాలు కోటేశ్వరరావు గారు. స్వాతంత్ర్య ఉద్యమం గురించి, స్వాతంత్ర ఫలితం గురించి, ఆ సమయంలో హిందువులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాల గురించి, ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పంచవర్ష ప్రణాళికలు పూర్తయిన తర్వాత కూడా మన యొక్క పరిస్థితిలో ఏ మార్పు రాకపోవడం గురించి చెబుతూ విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావాన్ని చాలా స్థూలంగా, సమగ్రంగా అందరూ అర్థం చేసుకునే విధంగా, ఇందుకోసం కదా విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవించింది. ఇలాంటి లక్ష్యాలతో, ఇలాంటి విధానంతో మనం జీవించకపోతే భవిష్యత్తులో పేరుకే హిందూ దేశంగా, పేరుకే హిందువులుగా ఉంటాం తప్ప నిజంగా హిందువులుగా మనం మారలేము అని చివరగా మీరు ధార్మిక సంస్థల సమ్మేళనానికి సంబంధించి కూడా సమ్మేళనంగా మార్చమని తగు సూచన చేశారు. చాలా సంతోషం. మీ యొక్క వాగ్విన్యాసం వల్ల ఈరోజు ధార్మిక సంస్థల సమ్మేళనం ఫలప్రదమైందని భావిస్తూ వారి యొక్క ఉద్ఘాటన, వారి యొక్క మనోవేదన, మనోనివేదన మనం అందరం అర్థం చేసుకొని ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ, ఇక్కడ ఉన్నటువంటి ధార్మిక సంస్థల నుంచి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులు, ప్రతినిధులు, పీఠాధిపతులు వారు నిర్వహించే కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి తెలియజేసి అందరినీ సమన్వయపరుచుకొని ప్రతి కార్యక్రమము అత్యంత జగీయమానంగా జరగడానికి తోడ్పడతారని ఆశిస్తూ మంచి ఉపన్యాసాన్ని, మంచి ప్రేరణను కలిగించిన మీకు పీఠం తరపున మరియు ఈ సమ్మేళనం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్.